పొడవు జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అంతెందుకు నాకు కూడా ఈ వీడియో చేస్తున్న నాకు కూడా పొడవు జుట్టు అంటే చాలా ఇష్టం. దానివల్లే నేనైతే సాధించాననమాట ఈ ప్రయోగాన్ని. నేను సాధించిన తర్వాత నేను మీ వరకు తీసుకొస్తున్నానండి ఈ వీడియోని. ఎందుకనంటే నా జుట్టు చాలా వీక్‌గా ఉండేది. చాలా ఊడిపోయేది. నేను కూడా చాలా హెయిర్ ఆయిల్స్ అని, హెయిర్ షాంపూస్ అని అలాగే చాలా డబ్బులు తగిలేసాను. ఎందుకనంటే మన ఒంట్లో బాడీలో మార్పు అనేది తీసుకురావాలి మనం మెయిన్ హెయిర్ పెరగాలంటే. పైపోతగా చేసే దేనివల్ల ఉపయోగం కూడా ఉండదు. ఇదే ఒకే ఒక సింపుల్ టెక్నిక్, అది కూడా ప్రతిరోజు మీరు ఈ సింపుల్ టెక్నిక్ని ఫాలో చేస్తే ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు మీ స్కిన్ గ్లో అవుతుంది, అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుందనమాట. ఈ టిప్ వచ్చేసి నేను మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. హెయిర్ ఆయిల్స్ కానీ ఇవేమి పని చేయవండి. కేవలం మన బాడీలో అయితే మార్పులు రావాలి. మన బాడీలో మన హెయిర్కి పెరగడానికి దానికి తగ్గ విటమిన్స్, మినరల్స్, అలాగే న్యూట్రిషన్స్, ఐరన్ ఇవన్నీ అందితేనే సమపాలలో మనకి హెయిర్ అనేది పెరుగుతుందనమాట. అది వదిలేసి మనం ఈ హెయిర్ ఆయిల్స్ అని, అలాగే హెయిర్ ప్యాక్స్ అని వారానికి ఒకసారి గోరింటాకు, కలబంద, కరివేపాకు ఇవన్నీ రుబ్బేసుకుని తల నిండా పెట్టేసుకుని అది ఆరే వరకు అరగంట వరకు కూర్చుని అది ఆరిన తర్వాత మళ్ళీ హోమ్మేడ్ హెర్బల్ షాంపూలు తయారు చేసుకొని వాటితో తలస్నానం చేసి అయినా సరే రిజల్ట్స్ రాక విసిగిపోతూ ఎవరు ఏది చెప్తే అది హెయిర్ కోసం పాటించేసి మైండ్ పోగొట్టేసుకొని మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ రోజు నుంచి అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా కేవలం ఈ హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ, హెయిర్ షాంపూ కానీ ఇవేమీ రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకే ఒక్క సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ సింపుల్ టెక్నిక్ మనం ప్రతిరోజు ఫాలో అయినట్లయితే మనకి హెయిర్ అనేది అస్సలు ఊడిపోకుండా, అలాగే మనకి కావాల్సినంతగా ఒత్తుగా, నల్లగా, అలాగే వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారడానికి ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా వచ్చేసి చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు పాటించగలచ్చు అనమాట. అలాగే పెద్దవాళ్ళ నుంచి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ చిట్కా అనేది ఉపయోగించవచ్చు. దీనివల్ల హెయిర్ అనేది నల్లగా, ఒత్తుగా, లావుగా పెరగడమే కాకుండా మనకి రీగ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట. రీగ్రోత్ అంటే ఒకసారి మనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు ఎదగకుండా, అలాగే జుట్టు చివర్లో చిట్లిపోతూ ఉంటుంది. ఎంత ఆయిల్ పెట్టినా సరే అది జుట్టు ఎప్పటికీ పెరగదనమాట. అలాగే ఉంటుంది కదా. అలాగే బక్క చిక్కిపోయి ఉంటుంది జుట్టు అనేది. చూడడానికి చాలా కళావిహీనంగా ఉంటుంది, రంగు మారిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ అనమాట. ఇది కూడా చాలా చాలా ఈజీ అండ్ చాలా మంది జుట్టు ఊడిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికని అలాగే హెయిర్ ఆయిల్స్ వాడటమే కాకుండా హెయిర్ బ్యూటీ పార్లర్కి కూడా వెళ్తూ ఉంటారండి. పార్లర్కి వెళ్తే వాళ్ళు అవని ఇవని, ఆ హెయిర్ కట్ అని, ఈ హెయిర్ కట్ అని, ఆ స్పా అని అన్నీ చేసేసి బిల్లు వచ్చేసి పొడవుగా పెరిగిపోతుంది అనమాట. మన జుట్టు అయితే పొడవుగా అవ్వదు, కానీ బిల్లు మాత్రం పొడవుగానే వస్తుంది హెయిర్ స్పాకి అలాంటి వాటికి వెళ్తే అనమాట. ఏమీ లేకుండా ఇంట్లోనే ప్రతిరోజు మనం ఒకే ఒక సింపుల్ రెమెడీ అనేది పాటిస్తే మన హెయిర్ అనేది ఒకే ఒక్క నెలలో మీరు తిరిగి చూసుకోకుండా, నెలే సమయం పడుతుందండి. ఎందుకనంటే ఇది మనం పై పూత కాదు, బాడీలోకి తీసుకుంటాం అనమాట. మనం బాడీలోకి తీసుకోగానే వెంటనే అది దాని పని అది స్టార్ట్ చేయాలంటే అవ్వదు కదా. కొంచెం అనేది టైం పడుతుంది. ఆ కొంచెం టైంలోనే ఇది మనకి రికవరీ చేస్తుంది అనమాట. ఇది ఏం లేదండి, ఇది వచ్చేసి హలీమ్ సీడ్స్, దీన్నే గార్డెన్ గ్రాస్ సీడ్స్ అని కూడా అంటారనమాట. ఇవి వచ్చేసి చూడడానికి అచ్చం సబ్జా గింజల్లాగా ఉంటాయి, కానీ కొంచెం బ్లాక్గా అయితే ఉండవు. ఇవైతే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే ఉంటాయి అన్నమాట. ఇవైతే ఫుల్లీ ఐరన్ రిచ్ ఆహారం అండి. ఐరన్ లేదు అనుకునే వాళ్ళు దీన్ని మనం రోజు కొంచెం ఒక టీ స్పూను మోతాదులో తీసుకున్నామంటే చాలు. ప్రతిరోజు ఒంట్లోని ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఒంట్లోకేమో బాడీకి బ్లడ్ సరిపడగా వస్తుంది, అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. నేనైతే ఈ టిప్ని ఒక
6 మంత్స్ నుంచి ఉపయోగిస్తున్నానండి. ఇదైతే నాకు మంచి బెస్ట్ రెమెడీ అనమాట. ఇదైతే నాకు రిజల్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. దీంట్లో మనం ఒకే ఒక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నామంటే అసలు దీని టేస్ట్ అయితే ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ, ఐరన్కి ఐరన్, అలాగే మన బ్లడ్ లెవెల్స్ ఏమైనా తగ్గినట్లుంటే బ్లడ్ వల్ల కూడా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుందని, మన ఒంట్లో బ్లడ్ తగ్గిందంటే ఐరన్ లేకపోతే హెయిర్ అనేది కూడా ఊడిపోతుంది, గోల్డ్ కూడా ఊడిపోతాయి. అలాగే మనకి ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ 2 సమస్యలకి ఇది చెక్ పెట్టేస్తుందనమాట. మామూలుగా మనమైతే దీన్ని నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున అనేది దీన్ని ఒక గ్లాసు తీసుకోవాలి. ఇదైతే ఒక టీ స్పూన్ చాలండి. ఎందుకనంటే ఇది వేడి చేసే గుణం ఉంటుందన్నమాట దీనిలో. ఈ వేడి వల్ల శరీరానికి అతి వేడి ఎక్కువైపోయిందంటే జుట్టు మళ్ళీ ఊడిపోతుందనమాట. ఇది మనం ఎక్కువ తీసుకున్నా అది మనకు ఉపయోగపడదు. కేవలం మన బాడీకి ఎంత అవసరమవుతుందో మనం అంతే తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి మామూలుగా అయితే ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల నుంచి ఇంకా 50 పైనే ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. ఎందుకనంటే దీనివల్ల ఇమ్యూనిటీ అలాగే ఐరన్ కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా సరే బాడీలో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు వీటిని మనం రెమెడీగా చేసుకున్నట్లయితే హాస్పిటల్కి కూడా వెళ్ళకుండా అలాగే మాత్రలతో కూడా పని లేకుండా ఐరన్ రిచ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఎందుకనంటే నేను చాలా వీడియోస్లో సెర్చ్ చేశాను, మీరు కూడా చూడొచ్చు. మన మంతెన సత్యనారాయణ గారు కూడా ఈ హలీమ్ సీడ్స్ గురించి ఒక వీడియో చేశారు. మీకు అంతగా డౌట్ ఉంటే ఈ వీడియో గురించి అందులో చూడండి. మంతెన సత్యనారాయణ గారి వీడియోలో చూసినట్లయితే మీకు దీని గురించి ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఇవి హలీమ్ సీడ్స్ అని అంటే వీటిలో మనం నైట్ నానబెట్టుకున్నామంటే ఉదయాన్నే ఇలా ఉబ్బి నేను గ్లాస్లో చూపిస్తున్న విధంగా వస్తాయన్నమాట. ఆ వచ్చిన వాటిల్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. మీకు మరీ మామూలు తాగలేమో అనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అవాయిడ్ చేస్తే మంచిది కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తాగినట్లయితే మీరు అసలు ఆ డే అంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మనం కంటిన్యూస్గా ఒక్క నెల రోజులు చేసామంటే మీ హెయిర్లో మీరే గమనించవచ్చు అనమాట మార్పు అనేది. అంత చక్కగా రిజల్ట్స్ అనేది వస్తుందండి. ఎన్నో ట్రై చేశారు కదా, అవన్నీ మానేసి ఈ సింపుల్ రెమెడీని ఒక్కదాన్ని మీరు క్రమం తప్పకుండా డైలీ తీసుకున్నారంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా అందంగా ఉంటాయన్నమాట. అందంగా ఏంటంటే మన బాడీలో బ్లడ్ పెరిగిందనుకోండి, మన ముఖంలో కూడా గ్లో పెరుగుతుంది. అలాగే మన బాడీలో ఐరన్ ఉంటే జుట్టు కూడా పెరుగుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.